హాయ్ అండి. ఈరోజు మీకోసం ఒక కథ. మరి కథలోకి వెళ్తే నందిత చాలా అసహనంగా ఉంది. కారణం 2 సార్లు కాల్ చేసిన ఫోన్ లిఫ్ట్ చేయలేదు నందగోపాల్. పెద్ద డాక్టర్ కావచ్చు, భార్య కాల్ చేసిన రెస్పాన్స్ లేదు. మ్యారేజ్ డే కూడా బిజీనే అని అనుకుంటూ హాస్పిటల్ ల్యాండ్లైన్కి ఫోన్ చేసింది నందిత. సిస్టర్ కవిత తీసింది ఫోన్. మేడం నమస్తే అని. సార్ ఆపరేషన్ కేసులో బిజీగా ఉన్నారు మేడం అని సిస్టర్ చెప్తుండగానే ఓకే అంటూ ఫోన్ పెట్టేసింది నందిత. ఆలోచించింది. ఏదో ముఖ్యమైన ఆపరేషన్ అనుకుంటా. సరేలే అన్నిట్టూర్చింది. అవును, పెళ్లి చూపులప్పుడే తన వృత్తి ధర్మం గురించి వివరంగా చెప్పారు. తనకు తన వృత్తి పట్ల ఉన్న బాధను ఎప్పటికీ మీరు లేను అని. డాక్టర్ భార్యగా ఉండాలంటే చాలా ఓర్పు అవసరం. మీకిష్టమైతేనే అన్నవ్వేశాడు. తనకెందుకు నచ్చడు? ఇతర దేశాల్లో ఎంఎస్ చేసి వచ్చారు. అతను అప్పటికే మంచి పేరు సంపాదించారు. మంచివారు, స్ఫూరద్రూపి, ఇంకేం కావాలి అని మనసులో చాలా ఆనందపడిపోయింది. తను నవ్వుతూ ఓకే చెప్పేసింది. చాలా అట్టహాసంగా పెళ్లి జరిగింది. నందగోపాల్ నందిత వాళ్ళిద్దరి కుటుంబాలు ఉన్నతమైనవి. ఇద్దరూ గారాబంగా పెరిగిన వాళ్ళు. కృష్ణ శ్రీకన్యలకు ఒక్కగానొక్క వారసుడు నందగోపాల్. అలాగే శ్రీకాంత్ నీలవేణ్లకు ఒక్కగానొక్క గారాలపట్టి నందిత. ఒకరికి ఒకరు ఎందులో తీసిపోరు. ఒకరి కోసం ఒకరు పుట్టినట్టుగా ఉంటారు. చూసిన ప్రతి వారు చూడముచ్చటైన జంట అనకపోరు. వారి వివాహమయ్యి 6 ఏళ్ళయింది. ఆ సందర్భంగానే ఈరోజు డిన్నర్కి పిక్చర్కి ప్లాన్ చేసుకున్నారు. ఇంతలో ఫోన్ రింగ్ అయింది. నందిత హలో అని గోముగా అనగానే సారీ నందు, ఒక సూసైడ్ కేసు అర్జెంటుగా ఆపరేషన్ చేయవలసి వచ్చింది. 10 నిమిషాల్లో వచ్చేస్తాను, ఓకేనా అన్నాడు నందగోపాల్. అంటూ నవ్వేసింది నందిత. అమ్మయ్యా, దేవిగారి కటాక్షం లభించింది అని నందగోపాల్ నవ్వగానే సరే ఇక భక్తుడు దయచేయండి అంటూ ఫోన్ పెట్టేసింది నందు. కారు శబ్దం వినగానే గబాగబా గేట్ తీసింది నందిత. నందిత అంతే, వాచ్మెన్ ఉన్న భర్త వచ్చినప్పుడు మాత్రం తనే గేట్ తీస్తుంది. వెళ్ళేటప్పుడు సాగనంపుతుంది. కాసేపు అలిగినా అర్థం చేసుకుంటుంది. అందుకే నందగోపాల్కి భార్యతో ఏ సమస్య లేదు. కారు దిగ్గానే విష్ చేశాడు నందగోపాల్. లైట్ వైలెట్ కలర్ శారీలో అప్సరసలా ఉంది నందిత. హెయిర్ స్టైల్ కానీ అంత చాలా పొద్దిగ్గా రెడీ అవుతుంది నందిత. అసలే అందగత్తేమో, మెరుగులిద్దే దేవకన్యలా వెలిగిపోతుంది. ప్రతిరోజు చాలా ఇంట్రెస్టింగ్గా రెడీ అవుతుంది. హాస్పిటల్ నుండి వచ్చిన నందగోపాల్కి భార్యని చూడగానే అలసట ఎగిరిపోతుంది. డిన్నర్ అన్నీ ఇంట్లోనే రెడీ చేసా అంది నందిత. ఏం అలకా నాపై అంటూ బుగ్గగిల్లాడు నందగోపాల్. లేదండి, ఇప్పటిదాకా అలసిపోయారు, బయటకెందుకులే, ఇంట్లోనే ఎంజాయ్ చేద్దాం అంటూ నవ్వింది నందు. భర్తకిష్టమైన వండింది. చక్కగా డాబాపై అన్నీ అమర్చింది. చుట్టూ పువ్వులతో నిండిన కుండీలు, చక్కగా అలంకరించిన బెడ్, డిన్నర్కి ఏర్పాట్లు చేసిన చైర్లు, టేబుల్ అన్నీ పైన సిద్ధంగా ఉంచింది. తెల్లటి లాల్చి పైజామాలో దొరబాబులా ఉన్న భర్తను చూసి నవ్వుకుంది. ఏంటి అంటూ చిలిపిగా చూసిన భర్తను రోజు రోజుకి వయసు తగ్గినట్లు అనిపిస్తుంటే అంది నందు. అవును, నీలా అర్థం చేసుకునే భార్య ఉన్నప్పుడు నాలానే ఉంటారు భర్తలు అని నవ్వేశాడు నందగోపాల్. ఆనందంగా డిన్నర్ ముగించారు. సరదాగా మాట్లాడుకుంటూ ఊయలూగుతున్నారు. ఇంటిని చాలా అందంగా అమరుస్తుంది నందిత. నాన్నగారి వాళ్ళ లండన్ ట్రిప్పు ఇంకా 1 నెల రోజులు ఉంది అన్నాడు నందగోపాల్. అబ్బా, అత్తయ్య వాళ్ళు లేక బోర్ కొట్టేస్తుంది అంది నందు. అవును, మీరంతా ఇండోర్ గేమ్స్ ఆటలు ఆడుకుంటూ నేను వచ్చేదాకా ఫోన్ కూడా చేయరుగా అని నవ్వేశాను నందగోపాల్. ఉన్నట్టుండి అబ్బా అంటూ పొట్ట పట్టుకుంది నందిత. ఏమైంది అంటూ కంగారుగా చెయ్యి వేసి చూశాడు. నొప్పిగా ఉందండి అంటూ ఓ పక్కకి పడుకుంది నందు. లే అంటూ వెంటనే పల్స్ అన్ని చూసి ఇంజెక్షన్ చేశాను నందగోపాల్.
ఇప్పుడెలా ఉంది అని అడిగాడు కాసేపటికి. పర్వాలేదు అంటూ నవ్వింది నందు. ఉదయాన్నే హాస్పిటల్కి వెళ్లారు నందగోపాల్. అన్ని టెస్టులు చేయించారు. అన్నీ బాగానే ఉన్నాయి. బలానికి టానిక్లవి రాసి ఇచ్చారు మధుసూదన్ గారు. ఆయన గైనకాలజిస్ట్ సీనియర్ డాక్టర్. నందగోపాల్ పెద్ద డాక్టర్ అయ్యి కూడా భార్యకు టెస్టులు కూడా చేయలేకపోయాడు. సరే, ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో, ఏమి చేయవద్దులే ఇవాళ వరకు. అన్ని పనులు రమణినే చెయ్యమను అని చెప్పి డ్రైవర్తో పంపించేశాడు నందను ఇంటికి. మధుసూదన్ గారు నందగోపాల్ రూంలోకి వచ్చారు. సిస్టర్ని పిలిచి కాసేపు పేషెంట్లను పంపకండి అని చెప్పి పంపారు మధుసూదన్ గారు. నందగోపాల్ ఆశ్చర్యంతో ఆయన వంక అలానే చూశాడు. ఈ టైంలో మంచి బిజీగా ఉంటారు కదా, ఇక్కడికి వచ్చారేంటి అని. నందగోపాల్, నీతో మాట్లాడాలి అంటూ కూర్చున్నారు మధుసూదన్ గారు. చెప్పండి సార్ అన్నాడు నందగోపాల్. మీ పెళ్ళయి ఎన్నాళ్ళయిందని మధుసూదన్ గారు అడిగారు. 6 ఏళ్ళయింది సార్ అన్నాడు నందగోపాల్. మరింతవరకు పిల్లల గురించి ఏమనుకోలేదా, లేక ఏమైనా ఫ్యామిలీ ప్లానింగా అని అడిగారు. ఆయన మాటలకు నందగోపాల్ నవ్వుతూ, అలాంటిదేమి లేదు, నేనే ఎందువల్ల అని మీ దగ్గర చూపిద్దామని అనుకున్నాను. ఇంతలో ఇలా జరిగింది అన్నాడు నందగోపాల్. ఏదైనా సమస్య ఉంటేనే సార్ తన రూంలోకి వస్తారు, ఏం చెబుతారో అని మొట్టమొదటిసారిగా కంగారుగా అనిపించింది నందగోపాల్కి. తన వృత్తిలో పడి ఇన్నాళ్ళు పిల్లలెందుకు కనలేదని అనుకోలేదతను. నందిని ఎప్పుడైనా అన్నా పట్టించుకోలేదు, అది ఒక సమస్యగా అనుకోలేదు. చూడు నందగోపాల్, మీ భార్యకు గర్భసంచిలో ప్రాబ్లం ఉంది, చిన్న గడ్డలా ఉంది అని మధుసూదన్ గారు అనగానే నందగోపాల్ కంగారుగా, అది ప్రమాదం అంటారా సార్ అని అడిగారు. లేదు నందు, దానివల్ల మనకేం సమస్య లేదు, కానీ మీకు పిల్లలు కలిగే అవకాశం లేదు అనగానే ఒక్కసారిగా గుండె స్పీడ్గా కదిలినట్టయింది నందగోపాల్కి. నందకు పిల్లలంటే పిచ్చి. మనం ఒక్కొక్కరుగా పుట్టే పెరిగాము, మనకి మాత్రం ఖచ్చితంగా ఇద్దరైనా పిల్లలు ఉండాలి అని అంటూ ఉంటుంది. ఆమెకు ఈ విషయం ఎలా చెప్పాలి? తన గర్భసంచిలో చిన్న మచ్చలా మొదలైంది, అది వెంటనే ఆపరేషన్ చేయలేము, మినిమం సంవత్సరం కాలం ఆగాల్సిందే. ఇలాంటి కేసులు చాలా అరుదుగా ఉంటాయి. ఇలాంటి కేసు డీల్ చేశాను నేను 10 సంవత్సరాల క్రితం. ఇలాంటి పేషెంట్లకు సిస్టమ్స్ అన్నీ ప్రెగ్నెన్సీలా ఉంటాయి. వామిటింగ్స్ అవ్వటం, స్టమక్ పెరగటం అంతా అలానే ఉంటుంది. మన వైపు ముత్యాల గర్భం అని, బల్లా అని రకరకాలుగా చెబుతూ ఉంటారు. అలాంటి వాటిల్లోనే చాలా రేర్ కేసు ఇది. ఇప్పుడు నీ భార్యకు అలాంటిదే, తన గర్భసంచి తీసేవలసి ఉంటుంది. నాకు చాలా బాధగా ఉంది. నువ్వు ఒక డాక్టర్ వై ఉండి అసలు ప్రెగ్నెన్సీ గురించి ఇన్నాళ్ళు పట్టించుకోకపోవటం చాలా విచిత్రంగా ఉంది అన్నారు మధుసూదన్ గారు. వృత్తిపరంగా దేశాలు ఇద్దరం కలిసి తిరిగి ఎంజాయ్ చేశాము, కానీ ఈ విషయం పట్టించుకోలేదు సార్ అని తలదించుకున్నాను నందగోపాల్. సారీ నందు, ప్రతి పేషెంట్ని అంత శ్రద్ధగా చూసే నువ్వు నీ విషయంలో ఇలా ప్రవర్తించడం చాలా బాధాకరం. దీనికి పరిష్కారం ఎలా సార్ అంటూ అడిగాడు నందగోపాల్. ఇంతలో సిస్టర్ వచ్చింది. సార్, హార్ట్ పెయిన్ అట, బీపీ ఎక్కువైంది. సరే నంద, తర్వాత మాట్లాడుకుందాం, నీ భార్యకి మాత్రం ఏమీ చెప్పవద్దు అంటూ మధుసూదన్ గారు తన రూంలోకి వెళ్ళిపోయారు. పేషెంట్ను చూస్తున్నాడే గాని నందగోపాల్ మనసులో లేదు, చాలా బాధపడుతున్నాడు. ఇంతలో నందిత ఫోన్ చేసింది. హా, చెప్పు నందు, ఎలా ఉంది నీకు అన్నాడు నందగోపాల్. నాకేమండి, అప్పుడే తగ్గిపోయింది, కానీ మిమ్మల్ని నిన్న అప్సెట్ చేశానని బాధ అంటున్న నందితను, అదేం లేదు, అలాంటివి నాకేముండవని నీకు తెలియదా, నా గురించి నువ్వు వెయిట్ చేయాలా అలా అని అంటూ బిజీగా ఉన్నాను అని ఫోన్ పెట్టేస్తాను నందగోపాల్. డాక్టర్ గారి ముఖంలో బాధను గమనించింది సిస్టర్ కవిత. ఎప్పటి నుండే హాస్పిటల్లో పనిచేస్తున్నామేం. నందగోపాల్ మనసు బాధతో అల్లాడిపోతుంది. తను ఎంతటి డాక్టర్, పేషెంట్స్ని తన వాళ్ళలాగా భావించి వైద్యం చేస్తాడు. పెద్ద పెద్ద డాక్టర్లతో పరిచయాలు ఉండి
ఈ రోజు తన భార్య విషయంలో ఇంత పెద్ద పొరపాటు ఎలా చేయగలిగాడు? బాధతో నందగోపాల్ కళ్ళు ఎరుపెక్కిపోయాయి. ఏనాడు కంటనీరు పెట్టడం తెలియనివాడు. నందగోపాల్కి చిన్నతనం కూడా బంగారు ఉయ్యల్లో ఊగుతున్నట్టే గడిచిపోయింది. ఇక పెళ్ళయ్యాక అంత చక్కటి గుణవంతురాలైన నందితతో స్వర్గాన్ని చవిచూశాడు. ఏనాడు లేట్ అయిందని కూడా అనని ఉత్తమురాలు ఈరోజు ఈ భయంకరమైన పరిస్థితిని తట్టుకోగలదా? ఇక అమ్మా నాన్న ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వారసులు అసలు రాలేరని తెలిస్తే ఓర్చుకోగలరా? ఎందుకు పిల్లలు పుట్టడం లేదని ఏనాడు అనని తన తల్లిదండ్రులు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయగలడా? ఎలా ఎలా తట్టుకోవాలి? నందిత తల్లిదండ్రులు మాకు ఒక్కతే బాబు, మీరైన 3 పిల్లల్ని కనండి అని సరదా పడేవాళ్ళు ఓర్చుకోగలరా? ఈ విషయాన్ని అనే ఆలోచనలో పడిపోయాడు నందగోపాల్. సార్, మమ్మల్ని పెద్ద సార్ పిలుస్తున్నారు అని చెప్పిన కవిత మౌనంగా ఆలోచిస్తున్న నందగోపాల్కి మరోసారి చెప్పింది. ఏమైంది సార్, చాలా డిస్టర్బ్గా ఉన్నారు? మేడం గారి టెస్టులు వచ్చిన దగ్గర నుంచి ఇలాగే ఉన్నారు అనుకుంది కవిత. ఆ ఓకే అంటూ ఫ్రెష్ అయ్యి మధుసూదన్ గారి రెస్ట్ రూమ్లోకి వెళ్ళాడు నందగోపాల్. రానందు అని పిలిచారు మధుసూదన్ గారు. నందగోపాల్ని చూస్తుంటే చాలా బాధ అనిపించింది మధుసూదన్ గారికి. తన కొడుకు వయసు ఉన్న నందు అంటే మొదటి నుండి చాలా అభిమానం మధుసూదన్ గారికి. ఏం ఆలోచిస్తున్నావు నందు అంటున్న సార్ వైపు చూసి, ఆలోచించడానికి ఏముంది సార్ అని డీలాగా కూర్చుండిపోయాడు నందగోపాల్. సమస్య అనేది ఒకటి ఉంటే పరిష్కారాలు చాలా ఉంటాయి, అది నీ వ్యక్తిత్వం బట్టి అని నందగోపాల్ని ప్రేమతో భుజం తట్టారు మధుసూదన్ గారు. సార్, దయచేసి నా భార్యను దూరం చేసే సలహా మాత్రం ఇవ్వద్దు ప్లీజ్ అంటున్న నందుని చూసి నవ్వారు మధుసూదన్ గారు. నీకు అలాంటి సలహా నేను ఎలా ఇస్తాను నందు? నీ చిన్నతనం నుండి నాకు తెలుసు నీ మనస్తత్వం. అలానే చూశాడు నందు. ఖచ్చితంగా మీ జంటను విడదీయకుండా, అలాగని మీ మధ్యకు ఎవరు రాకుండా మీకు సంతానం కలిగే ఒక పరిష్కారం ఉంది. ఈ మధ్యనే అది చాలా సక్సెస్ అయింది. నీకు తెలుసుగా నందు, సరోగతి పద్ధతి నీకు చాలా ఉపకరిస్తుంది అని చెప్పారు మధుసూదన్ గారు. అవును, మరి నంతకు తెలిస్తే ఆమె తట్టుకోగలదా? అయినా అందుకు మనకు తగిన వాళ్ళు దొరుకుతారంటారా అంటున్న నందు మాటలకు అడ్డం వస్తూ, అసలెందుకు నంతకు తెలియాలి? అవసరం లేదు, ఆలోచించు నందు అన్నారు మధుసూదన్ గారు. కాకపోతే మనం చేయవలసిన పని తక్షణమే చేయాలి అంతే అని వాళ్ళు చేయవలసిన దాని గురించి కులంకుశంగా మాట్లాడుకున్నారు. నందగోపాల్కి ఆ సలహా చాలా రిలీఫ్ అనిపించింది. వారు అనుకున్నట్టుగానే అన్ని ఖచ్చితంగా జరగాలి అని మనసులో దైవాన్ని ప్రార్థించాను నందగోపాల్. ఓకే నందు, అయితే ఒక సలహా. మనం ఎంచుకున్న మనిషిని నేను సిద్ధం చేస్తాను. ఆమె నువ్వు కూడా చూడవలసిన అవసరం లేదు. నా మీద నమ్మకమేనా అంటున్నవాడాయన. సార్, భలే వారే, మిమ్మల్ని నమ్మకపోతే నా మీద నాకు నమ్మకం లేనట్టే. నాకు ఫిలాసఫర్ గురువు అన్నీ మీరే కదా అంటున్న నందు కళ్ళు చెమర్చాయి. ఓకే, గుడ్ లక్ నందు అన్నారు మధుసూదన్ గారు. మరుసటి రోజు 1 గంట ముందుగానే హాస్పిటల్కి వచ్చారు మధుసూదన్ గారు. పేషెంట్స్కి కావలసినవన్నీ చూస్తున్న కవిత పెద్దసారిని చూచి ఆశ్చర్యపోయింది. ఇంత తొందరగా వచ్చారేమిటి? ఒకవేళ అర్జెంట్ కేసు, వాళ్ళు ఏమైనా ఫోన్ చేశారేమో అని అనుకుంటుండగానే మధుసూదన్ గారు కవితను రమ్మన్నట్టు బెల్ కొట్టారు. లోనికి వెళ్ళిన కవితతో, నువ్వు చేరిన ఈ 10 ఏళ్లలో నీ మంచి గుణం నాకు తెలుసు. అందుకే నీతో పర్సనల్ విషయం ఒకటి మాట్లాడాలని ఆయన అంటుంటే ఆశ్చర్యపోయింది కవిత. పెద్ద సార్ చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. ఒకరి గురించి పొగడ్డం ఏనాడు వినలేదు. హాస్పిటల్ విషయాలు తప్పితే విడిగా ఏ సంగతులు ప్రస్తావించరు. బహుశా నందగోపాల్ సార్ గారి విషయం అయి ఉంటుంది అనుకుంది కవిత. మధుసూదన్ గారు నందగోపాల్ భార్య గురించి అంత వివరంగా చెప్పారు కవితకి. అవును, మనకి సరోగసి మదర్ కావాలి.
ఎవరైనా నీకు తెలిసిన వారు, మంచి కుటుంబానికి చెందినవారు, ఇక ఆరోగ్యం అంటే మనం అన్ని టెస్టులు చేస్తాం కాబట్టి ఇబ్బంది లేదు అని చెబుతున్న పెద్ద సార్ మాటలకు ఆలోచనలో పడింది కవిత. నిశ్చల గుర్తుకు వచ్చింది. నేను కనుక్కొని చెబుతాను సార్ అంది కవిత. కవిత పొరపాటున ఈ విషయం బయటకు రాకూడదు. ఏ విషయాలు నందా మేడంకు తెలియకూడదు. నందా సార్కి అస్సలు ఇష్టం ఉండదు. జాగ్రత్త అని హెచ్చరించాడు మధుసూదన్ గారు. మరొక మాట మనకు చాలా అర్జెంట్గా ఆ మనిషి కావాలి. ఆ సంగతి గుర్తుపెట్టుకో అని చెప్పారు. అనుకున్నట్టుగానే కావలసిన మనిషి దొరకటం అన్ని సిద్ధం చేయించారు మధుసూదన్ గారు. నందగోపాల్కి ఆ విషయం చెప్పి వారు చేయవలసినది చెప్పారు. నందగోపాల్ భార్యను ఆస్పత్రికి తీసుకువచ్చారు. డాక్టర్ గారు సూచించినప్పుడు నందకు ఏమీ తెలియకుండా వారు చేయవలసింది చేశారు. ఎందుకు నందా ఈ టెస్టులా అంటున్న నంతని వారించి మన మంచి కోసమేగా అమ్మ వాళ్ళు వచ్చేసరికి గుడ్ న్యూస్ నీతో చెప్పాలని నా కోరిక అంటున్న భర్తను చూసి నవ్వింది నంద. ఒకరోజు మధుసూదన్ గారు నందాకి శుభవార్త చెప్పారు. మనం తలపెట్టిన కార్యం సక్సెస్ అయిందని. ఓహో, చాలా థ్యాంక్స్ సార్. ఎవరు? అదే ఆమె ఎవరు అని అడిగారు ఉత్సాహం పట్టలేక. నీకు ముందే చెప్పాను నందా, ఆమెకు తన విషయాన్ని ఎవరికీ చెప్పటం ఇష్టం లేదు. పైగా నీకు మంచిది. ఇక నీ భార్యకు చెప్పవలసినది తెలుసుగా. నీకన్నీ మనం అనుకున్నట్టుగానే జరుగుతున్నాయి అని ఆనందంగా అంటుంటే అప్పుడే లోనికి వచ్చిన కవిత నవ్వుకుంది. నందగోపాల్ నంద పల్స్ చూసి ఒకసారి నేను చెక్ చేయాలన్నారు పెద్ద సార్ అన్నాడు ఆనందంగా. భర్త ఎందుకు అంత ఆనందంగా ఉన్నారో తెలియని నంద ఆశ్చర్యపోయింది. మధుసూదన్ గారి వద్దకు తీసుకువచ్చారు నందితను నందగోపాల్. ఆయన నందిని పరీక్షించి నీ భర్త అనుమానం నిజమే, నువ్వు తల్లి కాబోతున్నావునంతా అని చెప్పారు. ఆ మాట విన్న అంతా ఉక్కిరిబిక్కిరి అయిపోయింది ఆనందంతో. భర్తను చూసి సిగ్గుతో తలదించుకుంది. ఆ నందా, నీ భార్యకు ఇవ్వవలసిన మందులన్నీ స్వయంగా మీరివ్వండి. నేను చెప్పినప్పుడు మళ్ళీ హాస్పిటల్కి తీసుకుని రండి నంతను అని చెప్పి పంపించేశారు. నంతకు చాలా ఆనందం కలిగింది. తన తల్లిదండ్రులకు తెలిపింది. ఆ విషయం వారి దీవెనలు తీసుకుంది. అత్తమామలకు చెప్పింది. వారి సంతోషానికి హద్దులు లేకుండా పోయింది. అన్నీ చూస్తున్నా నందాకి అనుమానం వచ్చేలా అనిపించాయి ఆ పరిస్థితులు. ఏమైనా తన ఇద్దరి సంగమంలో ఊపిరి పోసుకునే బిడ్డ కదా కావాలి నాకు. కాకపోతే ఆ బిడ్డే వేరొకరి గర్భవాసం ద్వారా ఉదయిస్తుంది. అది చాలు తనకి అనుకున్నాను నందగోపాల్. నందగోపాల్ ఇల్లంతా కలకల్లాడుతుంది. నంతను చూసి మురుసుకుంటున్న తల్లిదండ్రులను, అత్తమామల్ని చూసి నవ్వుకున్నాను నందగోపాల్. టూర్ ఇంకా ఉందిగా హడావిడిగా ఫ్లైట్లో దిగారు అని తల్లిదండ్రులను చూసి నవ్వాడు నందగోపాల్. ఊరుకోరా, మీరు చెప్పిన శుభవార్త విని అక్కడ ఉండలేకపోయామురా. ఆనందం అంతా ఇక్కడే ఉంది కదా అని వచ్చేశామన్నారు. అవును, నిజమేగా. ఇంతకు మించిన ఆనందం ఎక్కడా దొరకదు మాకు అని వారికి వంత పాడారు నందిత తల్లిదండ్రులు. ఎప్పటికప్పుడు నందను పరీక్షిస్తూ వేయవలసిన మందులు స్వయంగా తానే వేస్తున్న నందగోపాల్. నందగోపాల్ శ్రద్ధను చూసి అత్తమామల తల్లిదండ్రులు మురిసిపోయారు. ఒక నర్సుని ఏర్పాటు చేశారు నంత దగ్గర. రోజులు గడుస్తున్నాయి. నంతకు వాంతులు అవుతుంటే వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అసలు నిజమేదో నందగోపాల్కి తెలుసు. నంత నవ్వింది. మీరెంత డాక్టర్ అయితే మాత్రం ప్రతి మందు మీరే వెయ్యాలా? పైగా నర్సు ఒకటి నా ప్రాణానికి. ఎప్పుడు నా దగ్గరే. ఫ్రీగా ఉండనివ్వటం లేదు అంటున్న నంతకు. నందిత, నీకు తెలుసు మనకు పెళ్ళయి 6 ఏళ్లకు అదృష్టం కలిసి వచ్చింది. దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి కదా. అందుకే ఈ జాగ్రత్తలు అని ఆమెని సమాధానపరిచాడు నందగోపాల్. ఎప్పటికప్పుడు ఆమెను మధుసూదన్ గారు పరీక్షిస్తూ భయపడవలసింది ఏమీ లేదు నందు అని ధైర్యం చెప్పారు. నందగోపాల్కి తన పిల్లల సంగతి ఏమో గాని భార్య గురించి తెగ కంగారు పడిపోతున్నాడు మధుసూదన్ గారు. నందగోపాల్ని సమాధానపరుస్తున్నారు. నీవేమి కంగారు పడకు నందా, ఇంకా 4 నెలల్లో నీ భార్యకు ఆపరేషన్ చేయవలసి ఉంటుంది. అప్పుడు ఆమె ఆరోగ్యం పూర్తిగా కుదుటపడుతుంది. నీకు పండంటి బిడ్డలు కూడా వస్తారు అని చెప్పి, నీకు మరో ముఖ్య విషయం స్కానింగ్లో తెలిసింది. కవల పిల్లలు నీకు.
అన్నవారాయన. ఇద్దరు ఆరోగ్యంగానే ఉన్నారన్నారు మధుసూదన్ గారు. అవును సార్, మరి ఆ మదర్ ఆరోగ్యం బాగుందా అని అడిగాడు నందగోపాల్. ఓ, మంచి ఆరోగ్యవంతురాల్ని సెలెక్ట్ చేశాను నందా, నీకు ఆ దిగులే వద్దు అని భరోసా ఇచ్చారు. నందకు స్కానింగ్ చేసి లోపల గడ్డ పెరిగింది. దానికి మందులు వేరే మార్చి రాశారు మధుసూదన్ గారు. అదేం బయటకు రాకుండా కవల పిల్లలని చెప్పారు. నంత తెగ సంతోషపడిపోయింది. ఏం జరుగుతుందో తెలియని కంగారులో బాధపడుతున్న నందగోపాల్కి ధైర్యం చెప్పారు మధుసూదన్ గారు. ఎందుకంటే ఒకవేళ నందకు అర్జెంట్గా ఆపరేషన్ చేయవలసి వస్తే అప్పుడు పిల్లలు పుట్టుకకు ఈ విషయాన్ని జత చేయలేమేమో అని ఆయనకు వరిగానే ఉంది. ప్రస్తుత పరిస్థితి అయితే బాగానే ఉంది. ఒక్కసారి దిగులుగా ఉండేవారు. కవిత గమనించి, మీరేం కంగారు పడకండి సార్, అన్నీ సవ్యంగానే జరుగుతాయి. ఇలాంటివి మీరు ఎన్నిసార్లు చేయలేదు అని ఎప్పటికప్పుడు ధైర్యం చెప్పేది. నందగోపాల్ హాస్పిటల్కి వచ్చే ప్రెగ్నెన్సీ వాళ్ళందరినీ ఆరా తీసేవాడు. వారిలో ఎవరైనా తన బిడ్డలు మోస్తున్నారా అన్న అనుమానం. కొత్తగా ఎవరు లేరు, అంతా తనకు తెలిసిన వారే. ఒకరోజు ఒక అమ్మాయి నందగోపాల్ రూంలోకి రావటం చూసి, కవిత, మీరట్టు కాదు, నిచ్చల ఇటు పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళండి అని ఆమెను స్వయంగా తీసుకెళ్లటం గమనించాడు నందగోపాల్. ఆమె ప్రెగ్నెంటు. బహుశా తన బిడ్డలను మోసేది తనే కాబోలనుకున్నాడు. కోడలికి కవలలు అనేసరికి ఆనందం ఆగలేదు అత్తమామలకు. చాలా జాగ్రత్తగా చూసుకునేవాళ్ళు నంతను. పైగా నర్సు ఉండనే ఉందిగా. మధుసూదన్ గారు హాస్పిటల్కి రాలేదని నందగోపాల్ ఫోన్ చేశాడు ఆయనకు. ఆయన కాస్త నడతగా ఉంది నందా, అందుకేలే అని వెంటనే వేరే ఒక మాట మాట్లాడకుండా ఫోన్ పెట్టేశారు. ఎందుకు అనుకుంటూ ఆలోచనలో పడ్డాను నందగోపాల్ వెంటనే మధుసూదన్ గారింటికి వెళ్ళాడు. వాళ్ళు కూర్చుని మధుసూదన్ గారు ఎవరితోనూ గట్టిగా మాట్లాడుతున్నారు. నందగోపాల్ రావటం చూసి ఆపేశారు. రానందా అంటూ ఆప్యాయంగా ఆహ్వానించారు ఆయన. మీకు ఆరోగ్యం ఎలా ఉంది సార్ అని అడుగుతూ. ఎందుకు రేష్మను చూసి పలకరించాను నందగోపాల్. ఎప్పుడు ఇండియా వచ్చారు మీరు అని అడిగాడు రేష్మను. నీకు తెలియందేముంది నందా, నా మాట ఎప్పుడు వినదుగా అన్నావు మధుసూదన్ గారు. నందగోపాల్కు మధుసూదన్ గారు ముఖంలో ఆవేదన కొట్టి తెచ్చినట్లు కనపడింది. ఎందుకు సార్ అలా ఉన్నారు అని ప్రశ్నిస్తున్న నందగోపాల్కి, ఏమీ లేదులే నందా, మామూలే అంటూ నవ్వేశారు. రేష్మ లోనికి వెళ్ళి ఇద్దరికి కాఫీ తెచ్చింది. బాగున్నారా నందా, మీ వైఫ్ మీరు ఎలా ఉన్నారు, ఆంటీ అక్కులు ఏం చేస్తున్నారు అని అడిగింది రేష్మ. అందరూ బాగున్నారు. నీ సంగతేమిటి, లండన్ నుంచి ఎప్పుడు రాక, ఏంటి సంగతులు అని ప్రశ్నించాడు నందగోపాల్. అన్నీ బాగున్నాయి, డాడీతోనే బాధ, నన్నింకా చిన్నపిల్ల అనుకుంటున్నారు అంది రేష్మ. మధుసూదన్ గారు కాస్త కోపంగానే చూశారు కూతురి వంక. సరేనందా, నేను ఈవినింగ్ కలుస్తాను ఓకే అన్నారు. సరే సార్, వస్తాను అని పైకి లేచాను నందగోపాల్. పాపం సార్కి మళ్ళీ ఏదో చిరాకు కలిగించినట్టు ఉంది రేష్మ. తల్లి లేని పిల్లని చాలా గారాబంగా పెంచారు. లండన్లో వాళ్ళ సొంత పిన్ని గారింట్లో ఉండి అక్కడ చదువుతానని వెళ్ళింది తనే. సరే అని పంపించారు. చాలా సాఫ్ట్గా తయారైపోయింది. విందులు, విలాసాలు, వినోదాలు అంతే ప్రపంచంలా ఎంజాయ్ చేసింది. అక్కడ చదువు ఏమీ అబ్బలేదు, కానీ విలాసాలు బాగా అలవాటయ్యాయి. అక్కడ ఒకరిని ప్రేమించి ఎవరి మాట వినకుండా పెళ్లి చేసుకుంది. ఉన్న ఒక కూతురు పద్ధతి, సంస్కారం నచ్చక చాలా దిగులుగా ఉండేవారు మధుసూదన్ గారు. నందగోపాల్తో షేర్ చేసుకునేవారు ఆ సంగతులన్నీ. నందగోపాల్ మధుసూదన్ గారి దగ్గరే హౌస్ సర్జన్గా పూర్తి చేశారు. పైగా విద్య నేర్పిన గురువు కూడా. చాలా మంచివారాయన. నందగోపాల్ చదువు అన్నీ అయిపోయాక హాస్పిటల్ పెట్టించి ఇద్దరు కలిసి నడుపుతున్నారు. ఈనాడు నందగోపాల్కి వచ్చిన మంచి పేరంతా కూడా ఆయన పుణ్యమే. ఆయనే నందగోపాల్కి స్ఫూర్తిదాత. అటువంటి సార్ మాట అస్సలు వినేది కాదు రేష్మ. మరిప్పుడు ఏం జరిగిందో తెలియదు. ప్రతిదీ చాలా వెరైటీగా ఆలోచిస్తుంది. మంచిదే కానీ తనదే కరెక్ట్ అనుకుంటుంది. మాయ మాటలకు మోసపోతుంది ఊరికేనే. నేను ఎంబీఎస్ చదివే రోజుల్లో రేష్మ ఇండియా వచ్చేసింది.
నాతో చాలా కలివిడిగా ఉండేది. ఆమెకు చదువు గురించి అర్థమయ్యేలా చెప్పమన్నారు నన్ను మధుసూదన్ గారు. అలా ఎప్పుడో ఖాళీ ఉన్నప్పుడు సారింటికి వెళ్ళి నేను సార్ రేష్మ డిస్కస్ చేసుకునేవాళ్ళం. అనుకోకుండా ఒకరోజు నేనంటే ఇష్టమని నాకు చెప్పింది. నాకు చాలా భయం వేసింది. వారింటి ఛాయలకు కూడా వెళ్ళలేదు కొన్నాళ్ళు. నాకెంతసేపు చదువుకోవాలి, పెద్ద డాక్టర్ని కావాలి, మధుసూదన్ సార్ లాగా అని కలలు కనేవాణ్ణి. అందుకు నిరంతరం కృషి చేసేవాణ్ణి. సందేహాలు సార్ గారిని అడిగి తెలుసుకునేవాణ్ణి. రేష్మ అలా చెప్పేసరికి నాకు చిరాకు కలిగింది. కానీ సార్ని కలవకుండా ఎలా ఉంటాం? సైన్స్ సబ్జెక్ట్స్ ఆయన చెప్పేది. నా మౌనం భయం సార్ కనిపెట్టి ఒకరోజు గట్టిగా అడిగారు. నేను జరిగిందంతా చెప్పేశాను భయపడకుండా. ఆ మాటలు విన్న ఆయనకు చాలా కోపం వచ్చింది. నందా, నువ్వింటికి రా సాయంత్రం అని చెప్పి నన్ను రేష్మను కూర్చోబెట్టి బాగా మాట్లాడారు. తన కన్న కూతుర్లా కాకుండా చాలా చక్కగా ఆమె నిర్ణయం తప్పు అని చెప్పారు. చూడు రేష్మ, నందగోపాల్కి నువ్వే విషయంలోనూ సరిపోవు అని నిక్కచ్చిగా చెప్పేశారు. ఇద్దరి ముందు మధుసూదన్ గారు కాబోయే ఒక గొప్ప డాక్టర్పై ఇలాంటి నీడలు పడటం మంచిది కాదు అని రేష్మకు చివాట్లు పెట్టి లండన్ వాళ్ళ పిన్ని గారింటికి పంపించేశారు. ఆ తర్వాత కొన్ని రోజులకి రేష్మ మొండితనంతో వేరొకరిని కావాలని పెళ్లి చేసుకుందని తెలిసింది. ప్రతి పని తండ్రి మీద కక్ష తీర్చుకోవటానికి చేసినట్టు చేస్తుంది. తన జీవితం గురించి అస్సలు ఆలోచించుకోదు. నా చదువు అయిపోయి డాక్టర్గా బాగా స్థిరపడ్డాక నంత వాళ్ళ సంబంధం కుదిర్చింది కూడా మధుసూదన్ గారే. తల్లిదండ్రుల బాధను కూడా నా పట్ల ఆయనే తీసుకునేవారు నాపై ప్రేమతో. అటువంటి మంచి మనిషికి ఈ రేష్మ వల్ల ఎప్పుడూ తలనొప్పి వ్యవహారమే. ఈసారి ఏదో చెప్పుకోలేని తప్పు చేసినట్టు ఉంది అని అనుకున్నాను నందగోపాల్. ఇల్లు వచ్చేసింది. గేట్ తీస్తున్న భార్యను చూసి, ఎందుకు ఇలాంటప్పుడు కూడా నువ్వే గేట్ తీయాలా అంటున్న నంద మాటలకు నవ్వి, బాగానే ఉందండి, 6 నెలలకే అంత జాగ్రత్తగా అయినా అన్ని పనులు చేస్తేనే ఆరోగ్యమని అమ్మ చెప్పింది అంది నంద. ఏం చెప్పగలుగుతాను వివరంగా? మధుసూదన్ గారు ముందే చెప్పారు. తనకి మాటల్లో పొరపాట్లు రానివ్వద్దని, చాలా జాగ్రత్తగా కంట్రోల్గా మాట్లాడాలి ఆమెతో. నిజంగా ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియనివ్వకూడదు. తనే తన బిడ్డను కన్నాననే ఆనందం ఆమెకు కలకాలం కలగాలంటే మనం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి అని చెప్పి పంపారు మధుసూదన్ గారు. అందుకే భార్యతో మాట్లాడాలంటే ముందే ఆలోచించుకొని మాట్లాడుతున్నాను నంద. నర్సుని పిలిచి నందకు ఆహారం ఎలా ఇవ్వాలో, ఏం తినాలో అని చెప్పారు. ఆమె ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. రోజులు గడిచే కొద్దీ తెలియని ఆతృత పడేవాడు నందగోపాల్. ఏం జరుగుతుందో, ఎలా జరుగుతుందో, బిడ్డలకు 9 నెలలు వచ్చే వరకు నంత ఆరోగ్యం బాగా ఉంటే అంతే చాలు. ఒకేసారి 2 పనులు జరిగితే ఏ సమస్య ఉండదు. ఎందుకనో మధుసూదన్ గారు దిగులుగా ఉంటున్నారు. ఏం జరిగిందో రేష్మ గురించే కాబోలు. అడిగినా బాగోదు అని ఏమీ అడగలేకపోయాడు. ఒక్కసారి భయం వేసింది నందగోపాల్కి. సారలా ఉండటానికి కారణం ఒకవేళ నంత ఆరోగ్యం కాదు కదా అని అనుకుంటూనే, తనకి తెలుసు అంత కాంప్లికేట్ కాదుగా అని సర్ది పెట్టేసుకునేవాడు మనసుని. ఒకవేళ ఇంకా ఏదైనా నా దగ్గర సార్ దాస్తున్నారా అన్న ఆలోచనతో నందగోపాల్కు నిద్ర దూరం అయ్యేది ప్రతిరోజు. భర్తను గమనిస్తున్న అనిత, ఏమిటండి, ఏమైనా నా విషయం బాధపడుతున్నారా అని అడిగింది ఒకరోజు. లేదు నందు, అదేం లేదు. పెద్ద సార్ గారు ఏదో ఒక రకంగా అంటున్నారు. చెప్పానుగా వాళ్ళ అమ్మాయి సంగతి. ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం తీసుకువస్తుంది. కూతురు ప్రవర్తన వల్ల ఆయనంత బాధగా ఉంటే నాకేదోలాగా ఉంది. అదే కారణం అని చెప్పాను నందగోపాల్. మంచి వాళ్ళకి అన్ని సమస్యలు వస్తాయని అంది నందిత. నిజమే అంటూ నిట్టూర్చాను నందగోపాల్. తెల్లవారుజాము నుండి నందకి వాంతులయ్యి చాలా నీరసమైపోయింది. వెంటనే హాస్పిటల్కు తీసుకుని వెళ్ళాడు నందగోపాల్. మధుసూదన్ గారికి ఫోన్ చేసి స్విచ్ ఆఫ్లో ఉంది. ల్యాండ్ లైన్కి చేశారు. పనమ్మాయి సార్ ఇంట్లో లేరు, గెస్ట్ హౌస్లో ఉన్నారని చెప్పింది. నందకి సెలైన్ పెట్టి కవితను
హౌస్ సర్జన్లో ఉన్న డాక్టర్ పద్మను అక్కడ ఉంచి పర్వాలేదులే అని అనుకున్నాక గెస్ట్ హౌస్కి బయలుదేరాడు నందగోపాల్. గెస్ట్ హౌస్ చేరువలోనే కారు ఆగిపోయింది. సర్లే అని నడుస్తూ వెళ్తుండగానే పక్కనే గార్డెన్లో సారు మాటలు విని ఆగాడు. చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంది. రేష్మ అని పద్ధతులు నాకేం నచ్చలేదు అంటూ గట్టిగా కేకలు వేస్తున్నారు మధుసూదన్ గారు. ఎందుకలా వద్దన్న పనులు చేస్తావు? ఏ మాట వినవు? ఎందుకలా రాత్రిపూట కూడా డ్రింక్ చేస్తున్నావు? నిన్ను గారాబం చేసిన పాపానికి నా ఒక్క మాట కూడా గౌరవించలేదు నువ్వు అంటూ బాధగా అంటున్నారు. రేష్మ మాట్లాడుతూ, లేదు డాడీ, ఒంటరితనంగా అనిపించింది, రాత్రి అలా చేశాను. సారీ డాడీ, ఇంకెప్పుడు అలా చెయ్యను. ప్లీజ్ డాడీ, నన్ను నమ్మండి, ఇంకెప్పుడు తాగను అంటుంది రేష్మ. అక్కడి వాతావరణం కూల్ అయిందిలే అని వాళ్ళని చేరుకున్నాను నందగోపాల్. మధుసూదన్ గారు చూసి, ఏం నంద ఇలా వచ్చావు అంటూ ఆశ్చర్యంగా అడిగారు. మీ ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది సార్ అని నంద సంగతి చెప్పాడు. అవును కదా, అయితే అంటూ రేష్మకి చెప్పబోయి ఆశ్చర్యపోయాను నందగోపాల్. రేష్మ ఇప్పుడు ప్రెగ్నెంటా? అందుకే సార్ అలా దిగులుగా ఉంటున్నారనుకున్నాడు. రేష్మాని ఎలా పలకరించాలో అర్థం కాక మెదలకుండా ఉండిపోయాడు నందగోపాల్. నందగోపాల్ని చూసి నిట్టూర్చాడు మధుసూదన్ గారు. నంతను చెక్ చేసి, అంత వరి ఏమక్కర్లేదు, ఆపరేషన్ టైం దగ్గరకు వచ్చే కొద్దీ పరిస్థితి ఇలానే ఉంటుంది, కంగారు పడవద్దని చెప్పారు. భార్యని ఇంటికి తీసుకొని వెళ్తూ రేష్మ గురించి ఆలోచిస్తున్న నందగోపాల్ ఈ విషయమే భార్యతో చెప్పాడు. నంత చాలా బాధపడింది. ఏమిటోనండి పాపం, ఆ అమ్మాయి సార్ గారికి ఎప్పుడు మనశ్శాంతి లేకుండా చేస్తుంది. పెళ్లి చేసుకుని విడాకులు తీసుకుంది అన్నారు, ఒకసారి అబార్షన్ కూడా చేయించుకుందన్నారు. మళ్ళీ ఈసారి ఎవరి వల్ల మోసపోయిందో అని బాధపడింది నంత. అవును, సార్ బాధ నాకు ఇప్పుడు అర్థమైంది. నంత ఇలాంటి పిల్లలు ఎవరికి ఉండకూడదు. రేష్మ చిన్నప్పుడే వాళ్ళమ్మ చనిపోయినా ఇంకో పెళ్లి కూడా చేసుకోకుండా సార్ అంత ఇదిగా పెంచితే చివరకు ఆ అమ్మాయి ఇలా తయారైంది అంటూ చిరాకు పడుతున్న భర్తను చూసి, సర్లే మీరేం ఆలోచించకండి, అంతలా చూడండి ఈ మధ్య బాగా తగ్గిపోయారు. డాక్టర్ గారే పేషెంట్ లాగా ఉంటే పేషెంట్లు ఏమనుకుంటారు? మీ వైద్యాన్ని కించపరచరా అంటూ నవ్వింది నంత. నవ్వుతున్న నంతను చూసి తను నవ్వేశాను నందగోపాల్. ఇంటికి చేరేసరికి అందరు కంగారుగా నంతను పలకరించారు. బాగానే ఉందిలేమ్మా, ఊరికే చెకప్కి తీసుకుని వెళ్లారంతే అన్నారు నందగోపాల్. మమ్మల్ని లేపవచ్చు కదరా అన్న నందగోపాల్ తల్లిదండ్రులు. వారి కంగారు చూసి నంత నవ్వేసింది. అమ్మ మమ్మల్ని కని పెంచలే, అలానే కదా, ఎందుకంత కంగారు పడతారు అంది తల్లిదండ్రులతో నంత. 8వ నెల జరుగుతుంది నంతకు. హాస్పిటల్లో పేషెంట్లను చూస్తున్న నందగోపాల్ ఇంతలో కవిత వచ్చింది. పెద్ద సార్ రాలేదా అని అడిగాను నందగోపాల్. లేదు సార్, వాళ్ళ అమ్మాయికి జ్వరమట, లేట్ అవుద్ది అని చెప్పారు అంది కవిత. అయితే ముఖ్యమైన కేసులు నా దగ్గరికి పంపించన్నాడు. సరే సార్ అని వెళ్ళిపోయింది కవిత. రేష్మాను వెళ్ళి పలకరించాలన్నా ఆ అమ్మాయి పరిస్థితిని సార్ ముందు చూడలేక వెళ్ళలేకపోతున్నాను నందగోపాల్. ఇంతలో ఒక సీరియస్ కేసు వచ్చింది. మధుసూదన్ గారు తప్పనిసరిగా రావాల్సి వచ్చింది. సార్ ముఖం చూస్తే జాలి అనిపించింది నందగోపాల్కి. కళ్ళు పీక్కపోయి రాత్రంతా నిద్ర లేనట్టు ఉన్నాయి. ఆయన ఆపరేషన్ రూమ్లోకి వెళ్ళారు. పేషెంట్స్ను చూసి ఇంటికి వెళ్దామని చూస్తే సార్ ఇంకా ఆపరేషన్లోనే ఉన్నారు. లోపలికి వెళ్ళాను నందగోపాల్. నువ్వు వెళ్ళు నందా, నాకు కాస్త టైం పడుతుంది, అబ్జర్వేషన్లో ఉంచాలి పేషెంట్ని, నేను ఇక్కడే భోంచేసి ఉంటానులే అన్నారు మధుసూదన్ గారు. సరే అని బయలుదేరుతాను నందగోపాల్. ఈలోపు కవిత ఏవేవో మెడిసిన్స్ ప్యాక్ చేసి గెస్ట్ హౌస్ దగ్గరకు వేరే బాయ్తో పంపివ్వటం చూసి, నందగోపాల్ నేను వెళ్ళేది అటువైపేలే, ఇవ్వండి నేను ఇచ్చేస్తాను అని తీసుకున్నాడు. గెస్ట్ హౌస్కి చేరుకునేసరికి పని పిల్ల బ్రతిమలాడుతుంది, కాస్త అన్నం తినండమ్మా అంటూ. నాకేం బాలేదు, నేను అడిగిన కూరలు నువ్వు చేయలేదు, నేను తినను అని మొండికేస్తుంది రేష్మ. అమ్మా సార్ మీకు జ్వరం అని బ్రెడ్ మిల్క్ ఇవ్వమన్నారు అంతే, అందుకేనమ్మా అంటూ బ్రతిమలాడుతుంది పనిపిల్ల. నవ్వుతూ వెళ్ళాను నందగోపాల్. నందగోపాల్ని చూడగానే రేష్మ సైలెంట్ అయిపోయింది.
ఏంటి రేష్మా, చిన్నపిల్లవి కాదుగా, ఏంటి మారం అన్నాడు నందగోపాల్. రేష్మకు జ్వరం చూశాడు. నార్మల్గానే ఉంది. కళ్ళు పీక్కపోయి ఉన్నాయి. ఎన్నో నెల అన్నాడు నందగోపాల్. నవ్వింది రేష్మ. పెద్ద డాక్టర్వి కదా, తెలియటం లేదా అంటూ నవ్వేశాను నందగోపాల్. నీలో మార్పు రాదా రేష్మ అన్నాడు నందగోపాల్. చాలా మారాన్ డాడీకి, నీకే తెలియటం లేదు. నందా, ఓ సారీ, నందగోపాల్ సార్ అని నవ్వింది. నిండు చందమామలాగా నవ్వింది. చంద్రునిలో మచ్చలా ఉన్న గుణాన్ని సరిచేసుకుంటే మా సార్ గారికి దిగులే ఉండదు అనుకున్నాను నందగోపాల్. ఏం కావాలి చెప్పు నీకి అన్నాను నందగోపాల్. కావలసినవన్నీ చెప్పి నవ్వింది రేష్మ. ఇంటికి ఫోన్ చేశాను నందగోపాల్. కాస్త లేట్ అవుతుందని చెప్పి పని మనసు చేయించమని రేష్మ అడిగినవన్నీ చెప్పాడు. సరే అంతా. మాటల్లో లైఫ్ని ఎంజాయ్ చేయాలి గాని హద్దు ఉండాలి రేష్మ. నీ వల్ల డాడీకి చాలా మనోవేదనగా ఉంది. ఆయన నీపై ప్రాణం పెట్టుకుని ఉన్నారు. డాడీ చెప్పినట్టు వినవచ్చుగా అన్నాను నందగోపాల్. నా మీద ప్రేమ ఉంటే నా ఇష్టం తెలుసుకొని చేసేవారు. ఆయనకు నువ్వంటేనే ఇష్టం అంది బుంగమూతి పెడుతూ. అందుకే ఆయన వద్దన్న పనులు చేయాలనిపిస్తుంది నాకు. కానీ ఇప్పుడు అలా కాదు, ఆయన్నే సంతోషపెట్టాలని ఉంది అంది రేష్మ. ఏంటి ఇలా నా సంతోషపెట్టేది? ఏమి చక్కగా భర్తతో అర్థం చేసుకుని మసలుకోవచ్చు కదా నువ్వు అన్నాడు నందగోపాల్. పైగా తల్లివి కూడా కాబోతున్నావు కదా అంటున్న నందగోపాల్ మాటలకి పడి నవ్వింది రేష్మ. అర్థం కానట్టుగా అలానే చూస్తూ ఉండిపోయింది. నేను మోస్తున్న బిడ్డతో అతనికి సంబంధం లేదుగా అని రేష్మ అంటుంటే కాస్త చిరాగ్గా పైకి లేవబోయాను నందగోపాల్. ఇంతలో నందగోపాల్ ఇంట్లో పనివాడు క్యారియర్ తెచ్చాడు. సర్దుకొని అలానే కూర్చుండిపోయాను నందగోపాల్. సరేలే గాని ఇదిగో నువ్వు అడిగినా క్యారియర్ అంటూ క్యారియర్ టేబుల్పై ఉంచాడు నందగోపాల్. నా కోసం చేయించి తెప్పించారా నందా అంటున్న రేష్మ కళ్ళల్లో నీళ్లు. చాలుగాని నువ్వు సరిగ్గా తినాలి కదా అంటూ లేవబోయాడు పైకి. ప్లీజ్ నందా, ఈరోజు మీరు నాతో భోజనం చేస్తారా? ఈ ఒక్కసారి నాకు కంపెనీ అంది రేష్మ. ఎందుకనో రేష్మ తప్పులు చేసినా కోపం రాదు నందగోపాల్కి. అది సార్ మీద ఉన్న తనకున్న గౌరవం, ప్రేమ కావచ్చు. అందుకే ఏమనలేకపోయాడు. సరే అన్నాడు. రేష్మ ఆనందంగా పని పిల్లని పిలిచి అన్ని ఏర్పాట్లు చేయించింది. నందగోపాల్ కాస్త దూరంగా వెళ్ళి నంతకు ఫోన్ చేశాడు. భోంచేశావా నందు అని. నంత, మీరింకా రాలేదేమిటండి? ఇక్కడ మీ పిల్లలు నన్ను అల్లాడిస్తున్నారు. డాడీ రానిదే తినము అని అంటూ నవ్వింది నంత. సారీరా, నేనిక్కడ భోంచేయాల్సి వచ్చింది. రేష్మ పట్టుబట్టింది. నువ్వు తినేసి అని చెప్పాడు ప్రేమగా నందగోపాల్. సార్ గారు, మీరిక్కడ ఉంచిన శిష్ట టైం టు టైం తినకపోతే నన్ను నిలవనిస్తుందా? నేను భోజనం చేశానండి అంటూ నవ్వింది నంత. సరే, మీరు భోజనం చేసి రండి అంది. టాబ్లెట్స్ గురించి చెప్పి పెట్టేశాడు ఫోను. నందగోపాల్, సార్ రండి అంటూ పిలిచింది రేష్మ. ఓ వస్తున్నానమ్మా అంటుంటే నవ్వింది రేష్మ. నేను నా బిడ్డలకు అమ్మని గాని మీకు కూడా అమ్మనా అంటూ ఇద్దరు కలిసి భోజనం చేశారు. వెంటనే రేష్మకి బాగా పెయిన్ అనిపించింది. కంగారుగా అనిపించింది నందగోపాల్కి. స్టెథోస్కోప్తో టెస్ట్ చేశాడు. హార్ట్ బీట్ అంతా నార్మల్. టెస్ట్ చేస్తుంటే నందగోపాల్కి ఆశ్చర్యం కలిగింది. ఓకే, అంత బాగుంది, నీ వెళ్తున్నా అంటూ బయలుదేరాడు నందగోపాల్. పొట్టను తడుముకుంటూ నవ్వుకుంటున్న రేష్మని చూసి పని పిల్ల ఆశ్చర్యపోయింది. మధుసూదన్ గారు వచ్చేసరికి రేష్మ హాయిగా నిద్రపోతుంది. ఏమైనా తిందా అని అడిగారు పనిపిల్లని. జరిగిందంతా చెప్పింది గౌరీ. ఆశ్చర్యంగా లాని చూస్తూ ఉండిపోయారు మధుసూదన్ గారు. నందగోపాల్ సంస్కారానికి మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. అందుకే అలాంటి వాడికి తన కూతురైనా సరే సరిజోడి కాదని చెప్పారు. నందగోపాల్కి ఫోన్ చేశారు మధుసూదన్ గారు. పని పెట్టుకుని ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అన్నారు. అదేమి సార్, అది మన డాక్టర్ల బాధ్యత కదా అన్నాడు నందగోపాల్. నందగోపాల్ మనసంతా సందేహాలేం. రేష్మ గురించి సార్ తనకు ఎందుకు చెప్పటం లేదు? రేష్మని పరీక్షిస్తున్నప్పుడు ఇద్దరు బిడ్డల హార్ట్ బీట్ వినిపించింది తనకు. తన బిడ్డలను మోసేదెవరు? అసలు చూస్తుంటే
రేష్మనేనా అన్న అనుమానం కలిగింది నందగోపాల్కి. మర్నాడు ముందుగా హాస్పిటల్కి వెళ్ళి కవిత సిస్టర్తో డిస్కస్ చేశాను నందగోపాల్. చెప్పటానికి ఆమె సందేహిస్తూ ఉంటే, పర్వాలేదు చెప్పు, నీకేం ప్రాబ్లం రానివ్వను అని చెప్పారు నందగోపాల్. అదేం లేదు సార్, పెద్ద సార్కి తెలిస్తే బాధపడతారేమో అని, అంతే ఇంకేం లేదు. కానీ మీకు తెలియాల్సిందే కదా ఎప్పటికైనా అని చెప్పింది కవిత. సరోగసి మదర్ కోసం మనం ప్రయత్నిస్తున్నప్పుడు మనకు కావలసిన ఆమెను సిద్ధం చేసుకున్నాము. అప్పటికే ఇండియా వచ్చేసింది రేష్మ మేడం. ఈ జరిగేదంతా ఎలాగో తెలుసుకుని సరిగ్గా సమయానికి జరగవలసిన దాన్ని ఆపించేసింది. పెద్ద సార్తో గొడవపడి మరి తనేం సరోగసి మదర్ అయింది. అసలే జీవితంలో మోసపోయిన రేష్మ ఇలా కూడా చేయటంతో సార్ గారికి మనశ్శాంతి లేదు. మీకు తెలియందేముంది, చిన్నతనం నుండి తన పంతం నెగ్గించుకునే మనస్తత్వం రేష్మది. పైగా సార్ వద్దంటే మరింత ఉత్సాహం చూపిస్తుంది. మీ బిడ్డలను ఆమె మదర్ అని తెలిస్తే మీరెక్కడ బాధపడతారో అని ఆవేదన పడుతున్నారు పెద్దసారు. ఒక్కసారి రేష్మ డ్రింక్ చేసినా, స్మోక్ చేసినా తండ్రి కూతుళ్లకు పెద్ద గొడవ జరిగేది. నన్ను నందగోపాల్కి దూరం చేశారు కానీ ఈరోజు అతని బిడ్డలను మోసే తల్లిని మాత్రం నేనే అయ్యాను అని నవ్వుతున్న రేష్మని చూసి పెద్దసారు గారికి నవ్వాలో ఏడవాలో అర్థం కాక మదన పడుతున్నారు సారు అంటున్న కవిత కళ్ళల్లో నీళ్లు చూసి చాలా బాధ అనిపించింది నందగోపాల్కి. చాచా, ఏమమ్మాయో, సార్ చెప్పిన ఏ మాట వినదు. అంత అర్థమైన నందగోపాల్ రేష్మ చేసిన ప్రతి పనిని అర్థం చేసుకున్నాడు. ఏం పిల్లో, పిచ్చి పిల్ల అనుకున్నాడు. అలా తెలిసినప్పటి నుండి రోజుకో ఒక్కసారి అన్న రేష్మను పలకరించి అన్ని జాగ్రత్తలు చెప్పి మందులు అవి జాగ్రత్తగా వేయించి మరీ వెళ్తున్నాను నందగోపాల్. ఎందుకు నాపై శ్రద్ధ చూపిస్తున్నారు సార్ అంటున్న రేష్మ మాటలకు డాక్టర్గా అది నా బాధ్యత అన్నాడు నందగోపాల్. అతనికి ఎలాగో తెలుసు, తన మాట అయితే వింటుంది బుద్ధిగా, సార్ గారు చెబితే ఇంకో రకంగా ప్రవర్తిస్తుంది. అందుకే పెద్ద సార్కి మనశ్శాంతి కలిగేలా తనకేమీ తెలియనట్టే బాధ్యత తీసుకున్నాను నందగోపాల్. రోజులు చకచక జరిగిపోతున్నాయి. రేష్మ చక్కగా ఆరోగ్యంగానే ఉంది. నంత ఆరోగ్యం పర్వాలేదు అనుకుంటుండగానే మందులతో ఆమె ట్రీట్మెంటు, రేష్మ డెలివరీ టైం అంతా ఖచ్చితంగా ఉండేలా మధుసూదన్ గారు జాగ్రత్త పడ్డారు. ఇక తప్పదన్నట్టు రేష్మ సంగతి చెప్పారు మధుసూదన్ గారు నందగోపాల్కి. నందగోపాల్ ఆనందంగా మధుసూదన్ గారికి కృతజ్ఞతలు చెప్పాడు. నీ బిడ్డలు రేష్మ గర్భవాసంలో పెరిగితే నీకిష్టం ఉండదేమో అని భయపడ్డ నంద అంటుంటే, భలే వార్ సార్, అది నా అదృష్టంగా భావిస్తాను అని అన్ని విషయాలు చర్చించుకున్నారు. మధుసూదన్ గారు గెస్ట్ హౌస్లో ఉన్న థియేటర్లోనే నంద ఆపరేషన్కు సిద్ధం చేశారు. అక్కడికి ఎవరు తెలిసిన వారు రాకుండా జాగ్రత్త పడ్డారు. ఏ విషయం ఏ మాత్రం బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. రేష్మకు నార్మల్ డెలివరీ అయింది. అనుకున్న సమయంలో నంతకు ఆపరేషన్ సక్సెస్గా పూర్తయింది. మధుసూదన్ గారికి ఇన్ని రోజులు టెన్షన్ ఒక్కసారిగా పోయి ఆయనకు చాలా ఆనందం కలిగింది. అనుకున్నట్టుగానే బిడ్డను రేష్మ చూడనైనా చూడకుండానే నంత రూంలోకి చేర్చేశారు. ఇంకా స్పృహలోకి రాలేని నందిత. ఇంటికి ఫోన్ చేసి అందరినీ అక్కడికి రప్పించాను నందగోపాల్. ఆపరేషన్ అయ్యే వరకు చాలా టెన్షన్గానే ఉన్నాడు నందగోపాల్. పిల్లలు ముందే పుట్టారని తెలిసినా వారిని చూడనైనా చూడలేదు. భార్య క్షేమం తెలుసుకున్నాకనే వారి వంక చూశాడు. సూర్య చంద్రుల్లాగా వెలిగిపోతున్నారు. అబ్బాయి అమ్మాయి చాలా ముద్దుగా బొద్దుగా ఉన్నారు. ఆనందంగా హడావిడిగా అక్కడికి చేరుకున్నారు నందగోపాల్ అమ్మ నాన్నలు, అత్తమామలు. వారి ఆనందానికి హద్దుల్లేవు. ఒకరికొకరు మార్చుకుంటూ ఎత్తుకొని మురిసిపోయారు. నంతను రూంలోకి షిఫ్ట్ చేశారు. రేష్మ దగ్గరికి వచ్చి ఇంజెక్షన్ చేసి ఆమెను చెక్ చేసి మందులు ఇచ్చి కంగ్రాట్స్ చేశాడు నందగోపాల్. ఏరి నా పిల్లలంటున్న రేష్మ వైపు ఒకంత ఆశ్చర్యంగా భయంగా చూశాను నందగోపాల్. అంతే, పడిపడి నవ్వింది రేష్మ. లేదు సార్, ఊరికే అలా అల్లరిగా నవ్వేసింది రేష్మ. అల్లరి పిల్ల, ఇక నేను నాన్నగారి మాట వింటావా అన్నాను నందగోపాల్. ఓ తప్పకుండా సార్, అందుకే నా భర్త దగ్గరికి వెళ్ళిపోతున్నా. టికెట్స్ అన్నీ రెడీ అయిపోయాయి అని రేష్మ. ఎప్పుడు అన్నాడు నందగోపాల్.
ఈ నెలలోనే అంటూ నిద్రలోకి జారిపోయింది రేష్మ. సిస్టర్ని పిలిచి జాగ్రత్తలు చెప్పి నంత రూంలోకి వెళ్ళాడు నందగోపాల్. నంతకి ఇప్పుడే కొద్దిగా స్పృహ వచ్చింది. పిల్లల్ని చూసి మురిసిపోయింది. ఆమె ఆనందం వర్ణనాతీతం. తెలియని దుఃఖం కూడా ఆగలేదు నంతకు. నందగోపాల్ దగ్గరికి వెళ్ళి నంత ఎందుకు అంటూ దగ్గరకు తీసుకుని ఓదార్చాడు. 7 ఏళ్ల తర్వాత నాకిలాంటి ఆనందం ఒకటి ఉంటుందని ఊహించనైనా లేదు నందా. పైగా ఆ పెద్దవాళ్ళ ఆనందం చూస్తుంటే నాకెందుకో దుఃఖం ఆగటం లేదు అంటున్నంతను తల నిమురుతూ సముదాయించాడు నందగోపాల్. నిజంగా నా భర్త అత్తమామలు ఎవరు కూడా ఏమనేవారు కాదు. ఇన్నాళ్ళు పిల్లలు పుట్టకపోయినా. బారసాల ఫంక్షన్ చాలా గ్రాండ్గా అరేంజ్ చేశారు నందగోపాల్ తల్లిదండ్రులు. దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చూస్తున్నారు నంత తల్లిదండ్రులు. పిల్లల దగ్గర ఆయగా కవిత సిస్టర్ వాళ్ళ అమ్మని నియమించారు మధుసూదన్ గారు. ఫంక్షన్కి మధుసూదన్ గారు ఆ వెనకే రేష్మ కూడా వచ్చింది. ఎందుకో రేష్మని చూసినప్పుడల్లా భయం అనిపిస్తుంది నందగోపాల్కి. చిన్న పిల్లలాగా ఏదో ఒకటి వాగేస్తుందేమో అని భయపడ్డాడు. ఫ్రీగా ఉండలేకపోయాడు నందగోపాల్. మధుసూదన్ గారు రేష్మ ఈ రోజు లండన్ వెళ్ళిపోతుంది అని చెప్పారు. ఇన్నాళ్లకు నేను చెప్పిన మాట విని భర్త దగ్గరికి వెళ్ళిపోతుంది అంటూ ఆనందంగా చెప్పారు. నంద చాలా హడావిడిగా వచ్చి పిల్లల దగ్గరకు తీసుకువెళ్ళింది రేష్మను. చెరక ఉయ్యాల్లో ఊగుతున్నారు బిడ్డలిద్దరూ. ముద్దుగా ఉన్న బిడ్డల్ని చూసి చాలా ఆనందపడిపోయింది రేష్మ. ఆమెలో ఉన్న కన్నపేగు కదిలింది. కళ్ళల్లో నీరుగా ద్రవించింది. రేష్మ ప్రసవించిన బిడ్డ చనిపోయిందని తెలిసిన వాళ్ళందరికీ చెప్పారుగా, అందుకే జాలిగా అనిపించింది నంతకు. ఆ ప్రసక్తి ఏమీ ఎత్తకుండా బిడ్డల కోసం తనెంత తప్పించిందో తెలుసు కాబట్టి రేష్మని జాలిగా చూసింది. అయినా ప్రతిదీ సింపుల్గా తీసుకునే రేష్మకు ఆ బాధ ఉండదులే అనుకుందంత. పాలు నావి పట్టకూడదట, అందుకే బాటిల్స్ ఫీడింగ్ అంటున్నంతను చూసి ఇప్పుడు ఎవరు ఇస్తున్నారులే అక్క అంది రేష్మ. రేష్మ గురించి విన్నది అంతా నిజమేలే అనుకుంది నంత. అందరికీ సెండాఫ్ ఇచ్చి వెనుదిరిగింది రేష్మ. నందగోపాల్ గేట్ దాకా వచ్చి సెండాఫ్ ఇచ్చారు రేష్మకు. స్టైల్గా కళ్ళద్దాలు పెట్టుకున్న రేష్మ కళ్ళల్లోని బాధ ఎవరూ గ్రహించలేదని. ఇన్నాళ్ళు అల్లరి చిల్లరగా తిరిగిన రేష్మకు ఇప్పుడు లండన్ వెళ్తుంటే భరించలేని బాధగా ఉంది. తను ఎన్నో తప్పులు చేసినా నందగోపాల్కి పిల్లల్ని కనివ్వటం మాత్రం తను మనస్ఫూర్తిగా చేసిందే. కానీ అందరి దృష్టిలో తండ్రి మాట వినక మొండిగా అల్లరిగా చేసిన పనిలాగానే ఉంది. జీవితాన్ని ఎంజాయ్ చేసిన రేష్మకు ఇప్పుడు బిడ్డల మీద ప్రేమ ఉందని, వదిలి వెళ్ళలేనంత బాధతో కడుపు తరుక్కపోతుందన్న సంగతి ఎవరూ గమనించలేదు. అది ఒక రకంగా అదృష్టమే మారినా తన మనసుకు ఎవరిని బాధ పెట్టాలని మాత్రం లేదు. ఇంకా కొన్ని రోజులు ఉంటే తన బిడ్డల మీద ప్రేమ తనకు పొంగుతుందన్న బాధతోనే ఇంత త్వరగా తను వెళ్తున్న సంగతి తనకే తెలుసు. నిజం చెప్పాలంటే లండన్లో రేష్మకంటూ ప్రస్తుతానికి అసలు లైఫే లేదు. ఆమె భర్త వేరొక పెళ్లి ఎప్పుడో చేసేసుకున్నాడు. బిడ్డను తనే వదిలేసింది. ఇప్పుడు బిడ్డలో తనపై ప్రేమ పుట్టాలంటే ఎలా పుడుతుంది? తన పిన్ని దగ్గర ఉండి ఖచ్చితంగా తన కోర్సు పూర్తి చేసి ఇకనైనా లైఫ్ని దిద్దుకోవాలన్న బలమైన సంకల్పంతోనే బయలుదేరింది రేష్మ. తండ్రి చెప్పినట్టు చేయటానికే వెళ్తున్నాను అంటూ తండ్రిని ఆనందపరిచింది. ఆధునిక వస్త్రధారణలో అందంగా మెరుస్తున్న రేష్మ మనసు ఇప్పుడు అద్దంగా మారిపోయింది. ఆమె త్యాగం ఊరికే పోదు. ఆమె జీవితాన్ని సరిచేసుకుంటుందని ఆశిద్దాం. జీవితాన్ని విచ్చలవిడిగా గడిపే ఎందరో స్త్రీలు మారిన మనోభావాలను ఎవరితోనూ పంచుకోరు. పంచుకున్నా అవి విలువలేనివి అని వారికి తెలుసు. అందుకే తను మారిన నిజం నిరూపించాలి అన్న పట్టుదలతోనే అడుగులు వేసింది రేష్మ. నందగోపాల్ని ఎంతో ఇదిగా ప్రేమించిన రేష్మ తండ్రి కాదు అన్న కారణానికి తన జీవితాన్ని తనే నాశనం చేసుకుంది. కానీ మంచిగా మారిన రేష్మ అదే నందగోపాల్ బిడ్డలకు కనపడని కన్నతల్లయింది. నందగోపాల్ దంపతుల బిడ్డలకు జన్మస్థావరాన్ని కల్పించి వారి ఆశలను తీర్చడానికి తన వంతుగా తన శరీరాన్ని నివేదనగా మలిచింది. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.